నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం శ్రీలంకలో మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉంది లంక ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసిన అమెరికా రాయబార కార్యాలయం శ్రీలంక మృతుల సంఖ్య 359 కాదు 253 మృతుల సంఖ్యను సవరించిన శ్రీలంక వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వారణాసిలో పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ప్రధాని భారీ ర్యాలీలు బూత్ లెవెల్ కార్యకర్తల సమావేశాలతో బిజీగా ఉన్న నరేంద్ర మోదీ టీచర్ల వ్యవహారాలను స్థానిక సంస్థలకు అప్పగించే యోచనలో ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత నిర్ణయం తీసుకోనున్న సీఎం కేసీఆర్ ఇక డీటెయిల్స్ చూద్దాం మరో వారం రోజుల వ్యవధిలో శ్రీలంకలో మరిన్ని ఉగ్రవాద దాడులు జరిగే అవకాశాలున్నాయని అమెరికా హెచ్చరించింది ఈస్టర్ పండుగ వేళ పలు ప్రాంతాల్లో ఆత్మాహుతి దాడులు చేసిన ఉగ్రవాదులు దాదాపు 250 మందిని పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో లంకలోని ప్రార్థనాలయంపై మరిన్ని ఉగ్రదాడులు ముష్కరులు ప్రణాళికలు రూపొందించారని అమెరికా రాయబార కార్యాలయం హెచ్చరికలు జారీ చేసింది ఈ నెల 28 వరకు కొలంబోలోని ప్రార్థనాలయాలకు ప్రజలు వెళ్లవద్దని కూడా హెచ్చరించింది ఈ మేరకు ట్విట్టర్లో వ్యాఖ్యలు చేసిన అమెరికా అధికారులు ఎక్కువ మంది జనం గుమ్ముకూడిన చోటికి అసలు వెళ్లవద్దని హెచ్చరించింది కాగా ఉగ్రవాదుల కోసం విస్తృత గాలింపు చేపట్టిన పోలీసులు అనుమానితులను ఎంతమాత్రమూ వదలడం లేదు అన్ని ప్రాంతాల్లోనూ పోలీసులు బందోబస్తును పెంచారు ఈస్టర్ పేలుళ్లలో 3 మహిళలు ఓ యువకుడి పాత్ర ఉందని వారి వివరాలు తెలిస్తే వెల్లడించాలని పోలీసులు కోరారు గత ఆదివారం నాటి ఉగ్రదాడుల్లో మరణించింది 253 మందేనని శ్రీలంక వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది 2 రోజుల క్రితం మొత్తం 359 మంది మరణించారని ప్రకటించిన లంక ప్రభుత్వం ఇప్పుడు ఆ సంఖ్యను 100కు పైగా తగ్గించడం గమనార్హం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం సరైన లెక్కలు మృతుల వివరాలు తెలుసుకున్న తర్వాత మరణించిన వారి సంఖ్యను సవరిస్తున్నట్లు తెలిపింది ఎంతో మంది మృతుల శరీరాలు గుర్తుపట్టలేని విధంగా ఛిద్రమైనాయని ఆ కారణంతోనే కొన్ని మృతదేహాలను 2 సార్లు లెక్కగట్టడం వల్ల సంఖ్యలో తేడా వచ్చిందని పేర్కొంది కాగా లంకలోని చర్చలు హోటల్లో జరిగిన వరుస పేలుళ్ల కారణంగా వందలాది మందికి తీవ్ర గాయాలు కూడా అయ్యాయి ఉగ్రదాడులపై ఇంటర్పోల్ స్కాట్లాండ్ యార్డ్ FBI సహా 6 విదేశీ పోలీస్ ఏజెన్సీలు లంకా పోలీసులు విచారణకు సహకరిస్తున్నాయి వారణాసి లోక్సభ అభ్యర్థిగా మోదీ నేడు నామినేషన్ వేశారు ఈ నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో మోదీ రోడ్ షో ప్రారంభించారు ప్రజలు బీజేపీ అభిమానులు కార్యకర్తలు నాయకులు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలివచ్చారు మోదీ నినాదాలతో ఆ ప్రాంతం మారుమ్రోగుతోంది అంతకుముందు బనారస్ హిందూ యూనివర్సిటీ గేట్ వద్ద మదన్ మోహన్ మాలవ్యకు మోదీ నివాళులర్పించారు రోడ్ షోలో అనంతరం గంగా హారతితో ఆయన పాల్గొననున్నారు కాగా 2014 ఎన్నికల్లో వారణాసి నుంచి పోటీ చేసిన మోదీ భారీ మెజారిటీతో గెలిచారు ఇంటర్ బోర్డు తీరుతో అబాసుపాలైన ప్రభుత్వం ప్రతిష్టను తిరిగి గాడిలో పెట్టాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది ఇందులో భాగంగా పాఠశాలలు టీచర్ల వ్యవహారాలను స్థానిక సంస్థలకు అప్పగించాలని యోచించినట్లు సమాచారం స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన తర్వాత కేసీఆర్ సంచలన నిర్ణయాన్ని ప్రకటించబోతున్నారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘాలు వ్యవహరించిన తీరులో గుర్రుగా ఉన్న సీఎం టీచర్లు రాజకీయాల్లో వేలు పెట్టడం రియల్ ఎస్టేట్ దందాలు చేసుకోవడం చిట్ ఫండ్స్ వ్యాపారాలు నిర్వహించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది దీనికి తోడు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీచర్లు పనిచేసినట్లు కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం ఈ నేపథ్యంలో విద్యాశాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాలని కేసీఆర్ నిర్ణయించారని చెబుతున్నారు ఎంపీటీసీ జెడ్పీటీసీల ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి నిజానికి 1998 కంటే ముందు ప్రాథమిక విద్యను మండల
ప్రజా పరిషత్ కమిటీ 6 నుంచి 10 వరకు జిల్లా పరిషత్ చూసుకునేవి. పాఠశాలల నిర్వహణ, టీచర్ల నియామకాలు, బదిలీలు అన్ని జిల్లా మండల పరిషత్ ఆధీనంలో ఉండేవి. ఆ తర్వాత వీటిని డిఈఓ పరిధిలో తీసుకువచ్చారు. ఇప్పుడు మళ్ళీ పాత పద్ధతిలో స్థానిక సంస్థలకే స్కూళ్ల నిర్వహణ బాధ్యతలు అప్పగించాలనేది కేసీఆర్ యోచనగా చెబుతున్నారు. స్థానిక సంస్థల అధికారాల్లో విద్యారంగం కూడా ఉండడంతో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారాలు లేని ముఖ్యమంత్రి అంటూ ఏపీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించారు. ఆపద్ధర్మ ప్రభుత్వంలోనూ ముఖ్యమంత్రికి కొన్ని అధికారాలు ఉంటాయని పేర్కొన్న చంద్రబాబు తమది ఆపద్ధర్మ ప్రభుత్వం కాదని స్పష్టం చేశారు. అధికారాలు లేని సీఎంగా ఉండాలంటూ వక్రీకరించడం తగదని పరోక్షంగా సీఎస్ వ్యాఖ్యలను ఉద్దేశించి అన్నారు. అలాగే జరగాలని అనుకుంటే దేశంలో ప్రభుత్వాలు అధికారమంతా తీసేసి ఎన్నికల సంఘానికే సర్వాధికారాలు కట్టబెట్టాలని అన్నారు. పార్టీ కార్యకర్తలు, నేతలతో గురువారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో తాము 1000% గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన బాబు ఫలితాలు వెల్లడైన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయన్నారు. ఇందుకోసం పార్టీ యంత్రాంగం సిద్ధంగా ఉండాలని సూచించారు. తెలంగాణ ఇంటర్ పరీక్షల్లో జరిగిన అవకతవకల కారణంగా 20 మందికి పైగా విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర వ్యాప్తంగా పెనుదుమారం రేపుతున్న ఈ విషయంపై ప్రతిపక్షాలు ధర్నాలు వంటి కార్యక్రమాలతో ప్రభుత్వం తీరును ఎండగడుతున్నాయి. పదుల సంఖ్యలో విద్యార్థులు రాలిపోతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇంత జరుగుతున్నా విద్యార్థులకు అండగా ఏ ఒక్కరూ రావడం లేదన్న విమర్శలు ఉన్నాయి. కొంతమంది నటులు స్పందించి ఆత్మహత్యకు పాల్పడవద్దని సూచించారు తప్పితే అంతకు మించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దీంతో కేసీఆర్కు సినిమా వాళ్ళు భయపడుతున్నారని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో నటుడు మంచు విష్ణు ట్విట్టర్ ద్వారా స్పందించారు. టీఆర్ఎస్ కీలక నేత కేటీఆర్ పై విష్ణు ప్రశంసల వర్షం కురిపించాడు. సినిమా వాళ్ళు కేసీఆర్ కు భయపడుతున్నారన్న ఆరోపణల్లో నిజం లేదని పేర్కొంటూ వరుస ట్వీట్లు చేశాడు. మూల్యాంకనం తప్పిదాల వల్ల 20 మంది తమ్ముళ్ళు చెల్లెలను కోల్పోవడం దురదృష్టకరమన్న విష్ణు వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేద్దామని పేర్కొన్నారు. ఇటువంటి హేమమైన చర్యలపై ప్రభుత్వం స్పందించి ఉండకపోతే అప్పుడు నిజంగానే విమర్శలు వెలువెత్తాయని తాను భావిస్తున్నట్లు చెప్పాడు. కేటీఆర్ చాలా చురుకైన నేత అని ప్రశంసించారు. ఆయన పనిచేసే నాయకుడని తనకు తెలుసన్నాడు. తెలంగాణలో కొన్నాళ్ల కిందట షీ టీమ్స్ పేరిట ఏర్పాటైన మహిళా పోలీస్ దళాలు బాగా విజయవంతమయ్యాయి. ఇప్పుడేది కావాలో ఏపీలోనూ మహిళలతో పోలీస్ దళాలు ఏర్పాటు చేస్తున్నారు. విశాఖపట్నంలో శక్తి టీమ్స్ పేరిట ఏర్పాటైన మహిళా పోలీస్ దళాలను రాష్ట్ర డీజీపీ ఆర్పీ ఠాకూర్ ప్రారంభించారు. ఈ శక్తి టీం కార్యకలాపాల కోసం 5 కార్లు, 26 హోండా యాక్టివాలు కేటాయించారు. విశాఖలో ఇటీవల రేవ్ పార్టీ జరిగిన నేపథ్యంలో డ్రగ్స్ మాఫియా తెరపైకి రావడం తనను కలిచివేసిందని డీజీపీ ఠాకూర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఫిర్యాదులు, సమాచారం కోసం ప్రత్యేకంగా ఫోన్ నెంబర్ను కూడా అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. కర్నూలు జిల్లా కోడుమూరులో ఎమ్మిగనూరు కర్నూలు రహదారిలో ఉన్న కల్లుపెంటలో కల్లు తాగి అనుగొండకు చెందిన మధు అనే వ్యక్తి మృతి చెందాడు. ఇతనికి భార్య, 4 కుమార్తెలు ఉన్నారు. కుటుంబానికి ఆధారంగా ఉన్న వ్యక్తి చనిపోవడంతో భార్య, పిల్లలు రోదనలు మిన్నండుతున్నాయి. ఎక్సైజ్ అధికారులు పర్యవేక్షణ లోపం కారణంగా కల్తీ కల్లును బహాటంగానే అమ్ముతున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. అలవాటు లేదు సార్, కళ్ళు అలవాటు కేవలం ఉండేది. మేమైతే కళ్ళు తాగి సచ్చినాను. ఏం పేరు? పేరు మధు సార్. ఏ ఊరు? అనకొండ సార్. ఇక్కడికి వచ్చినాడు? పెళ్ళాం ఊరు చేసుకున్నాడు సార్. భార్య చేసుకుని వచ్చినాడు, తాగినాడు సార్. తాగి సార్. ఎంతమంది పిల్లలు ఆయనకి? 4 సార్. మగ పిల్లలు, ఆడపిల్లలు? 4 ఆడపిల్లలు సార్.
నల్గొండ జిల్లా నక్రేకల్ శివారులో హైవేపై ఆగి ఉన్న ట్రాక్టర్ను ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడం ట్రాక్టర్లో ఉన్న 5లో ఉన్న ఒకరు మృతి చెందగా 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా నక్రేకల్ మండల కుండపర్తి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. చెరువు అన్నారం వైపు ట్రాక్టర్పై గడ్డి కోసం వెళ్తుండగా విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగలేదని హైవేపై ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రమాదానికి కారణమైన బస్సు మరియు ట్రాక్టర్ను కట్టంగూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లోని జగద్గిర్గుట్టలో బహుజన యుద్ధ వీరుడు ఏపూరి సోమన్న 20 ఏళ్ల పాటలు ఊట అనే పుస్తకావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపూరి సోమన్న తన జీవితంలో జరిగిన విషయాలను ఈ పుస్తకంలో పొందుపర్చారని సభను ఉద్దేశించి మాట్లాడిన వ్యక్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ కోదండరాం, చెరుకూరి సుధాకర్, పసునూరి దయాకర్, బహుజన సంఘాల నాయకులు హాజరయ్యారు. ప్రజల కోసం వాడేటోళ్ళు దొరకరా అనుకుంటున్న సమయంలో మొత్తం మీదనైతే ఉద్యోగాన్ని వదిలిపెట్టి బయట థ్యాంక్ యూ. ఫోన్ కాల్ వచ్చింది, సాంబశివుడి బండి మీద రాళ్ళేసిరని. మళ్ళీ 10 నిమిషాలకు మళ్ళొక ఫోన్ వచ్చింది, ఆల్రెడీ కత్తులతో పొడిసిరని. ఆ లోపు ఫోన్ వచ్చేలోపు మేము దగ్గరికి పోయినాం. సుధాకరణ కొంచెం ముందుగా వెళ్ళిపోయాడు, మేము వెనకగా ఉన్నాం. అప్పటికి పేగులు బయటపడితే ఆ పేగులను తన చేతులతో కట్టి బట్టలు చుట్టి తన ఒళ్ళో వేసుకొని హైదరాబాద్కు తీసుకుంటుంటే బీబీ నగర్ అంకెల రాగానే అన్నా నాకు బతకాలనుందని అన్నటువంటి చివరి మాట, అన్నా నాకు దూపైతుంది, నాకు నీళ్లు కాపండి అనేటువంటి చివరి మాట. అట్లాంటి బిడ్డలను మోసేటువంటి వ్యక్తి డాక్టర్ చెరుకు సుధాకర్ అన్న. యాదాద్రి భువనగిరి జిల్లాలో డీసీపీ సురేందర్ రెడ్డి ఆదేశాల మేరకు ఎస్ఓటి భువనగిరి బ్రాహ్మణపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో గుట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న స్థావరంపై ఎస్ఓటి పోలీసులు దాడి చేసి పేకాట ఆడుతున్న 8 మందిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని కేసు నమోదు చేశారు. ఈ దాడిలో 65,000 నగదుతో పాటు 10 సెల్ ఫోన్లు, 5 బైకులు, 7 సెట్స్ ప్లేయింగ్ కార్డ్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో కలకలలాడుతూ పారించే కృష్ణమ్మ బీడు బారుతోంది. వర్షాభావ పరిస్థితుల్లో కృష్ణా నీటిని పారించేది ఈ జురాల డ్యాం. సాగు తాగునీటికి కొరత ఉండేది కాదు ఎప్పుడు. దక్షిణ భారతదేశంలో 2వ అతిపెద్ద నది కృష్ణా నది ఈ జురాల డ్యాం. మహారాష్ట్రలోని పడమటి కనుమలలో పుట్టి హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తోంది. సుమారు 1400 కిలోమీటర్లు ప్రయాణిస్తూ అనేక ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తోంది. కానీ అది ఒకప్పటి మాట. అయితే ఈ పరిస్థితికి కారణం ఏమిటి? అనేక ఉపనదులను కలుపుకునే కృష్ణమ్మ, తెలుగు రాష్ట్రాలను పచ్చగా మార్చే కృష్ణమ్మ ఒట్టిపోయింది. జలజల పారే నదిలో నీరు లేక వెలవెలబోతోంది. మహారాష్ట్ర, కర్ణాటకలో 100 కిలోమీటర్లు ప్రయాణించి నారాయణపేట జిల్లాలో తంగడి వద్ద తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే కృష్ణానది ప్రస్తుతం రాళ్లతో దర్శనమిస్తోంది.
జోగులాంబ గద్వాల్ కలెక్టర్ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు మార్కుల విషయంలో ప్రైవేట్ సంస్థ చేసిన తప్పిదాల వల్ల 25 మంది విద్యార్థులు ఆత్మహత్యకు కారణమై ప్రభుత్వంను విద్యాశాఖ అధికారిని బర్తరఫ్ చేస్తూ విద్యార్థుల కుటుంబంలో ఉన్న విద్యార్థులకు అన్ని విధాల సహాయ సహకారం అందించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై స్పందించకపోవడం సిగ్గుచేటు అంటూ మండిపడ్డారు. రోజుకు మూల్యాంకనం 35 ఉండగా గొప్పల కోసం 65 పేపర్లు దిద్దించి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడే ప్రైవేటు సంస్థలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఈ ఫలితాలను తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులను తీవ్రమైన ఆందోళనకు గురిచేశాయి. దాదాపు 30% అంటే 3 లక్షల మంది విద్యార్థులు ఫలితాల్లో తప్పులు దొరలాయి. చదువులో మంచి ప్రావీణ్యత ఉన్న విద్యార్థులు మొదటి సంవత్సరంలో టాప్ మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఈసారి ఫలితాల్లో ఫెయిల్ అయ్యారు. 100ల కొద్ది తప్పులతో ఈసారి ఫలితాలు విడుదల చేశారంటే ఫలితాల పట్ల బోర్డు అధికారుల నిర్లక్ష్యం ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రతిరోజు 40 పేపర్లు దిద్దాల్సిన నిబంధనలు ఉండగా బోర్డు తనకు పేరు రావాలని ఏదో రికార్డు సృష్టించాలనే యావతో రోజుకు ఒక మనిషితో 65 పేపర్లు దిద్దించారు. దాంతో వారు ఇష్టానుసారంగా మార్కులు వేశారు. ఎలాంటి పరిశీలనలు జరపకుండా మార్కులు వేశారు. దీంతో వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంలో పడిపోయింది. అంతేకాకుండా పేపర్ల కోడింగ్ డీకోడింగ్ చేసి స్కాన్ చేసే కాంట్రాక్ట్ ఫలితాలు ఇచ్చే కాంట్రాక్టు గ్లోబరీనా అనే హైదరాబాద్కు చెందిన ఐటీ సంస్థకు ఎలాంటి నిబంధనలు పాటించకుండా కాంట్రాక్ట్ అప్పగించారు. ఆ సంస్థకు అంతగా సాంకేతిక నైపుణ్యం లేకపోవడంతో చేసిన పొరపాట్లు లోటుపాట్లు లక్షలాది మంది ఫలితాలు తారుమారయ్యాయి. ఈ సంస్థల రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం మంచాల మండల కాంగ్రెస్ జెడ్పీటీసీ అభ్యర్థులపై 2 చోట్ల ఓట్లు కలిగి ఉన్న నేపథ్యంలో ఆర్డీఓ నోటీసులు జారీని నిరసిస్తూ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మల్రెడ్డి రంగారెడ్డి శేఖర్ గౌడ్లతో పాటు 200 మంది నిరసన తెలుపుతూ ఆర్డీఓపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మరియు అధికార పార్టీ నాయకులు కనుసన్నులోనే ఆర్డీఓ పనిచేస్తున్నారని వెంటనే సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఎన్నికల విధుల నుంచి ఆర్డీఓను తొలగించాలని వారు డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషన్ నాగిరెడ్డితో పాటు జిల్లా కలెక్టర్కి కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఆర్డీఓ గారు ఇబ్రాహీంపట్నం ఒక వ్యక్తికి 4 ఓట్లైనా ఉండొచ్చు, కానీ ఏదో ఒక దగ్గరనే ఓటేయాలి. ఏదైతే భూపతిగల్ల మైపాల్ గారు ఆదిపట్ల గ్రామానికి చెందినవాడైతే మొన్న మున్సిపాలిటీలో మొన్న ఎంపీ ఎలక్షన్లలో ఒక్క ఓటే ఆయన వినియోగించుకోవడం జరిగింది. చెల్లపటేలగూడెంలో ఆయన ఓటున్నది, కానీ అక్కడ వేయలేదు. ఆయన ఆల్రెడీ ప్రజెంట్ జడ్పీటీసీ మంచాల్. ఈ ఆఫీసర్లో ఆర్డీఓ గారు ఇంతకుముందు ఎమ్మెల్యే ఎలక్షన్లలో కూడా ఏకపక్షాన టీఆర్ఎస్ పార్టీకి కోట్లాది రూపాయలు తీసుకొని ఆర్డీఓ గారు పనిచేస్తున్నాడు. కానీ ఒకటి గుర్తుంచుకో, ఆర్డీఓ గారు ఎన్ని రోజులు ఎవడు తెల్లబట్టలేస్తాడు, ఎవడు గవర్నమెంట్లో పనిచేస్తాడు, మీరు ఒకసారి జ్ఞాపకం ఉంచుకోండి. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఉండొచ్చు, రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు, కానీ నీ తోలు వల్చడానికి మాత్రం ఎన్నడైనా నువ్వు అధికారంలో ఎన్ని రోజులైతే ఉంటావో ఎన్నడో నాడు నీ కథ ఎట్టి పరిస్థితుల్లో జైలుకు సీకులు చూపిస్తామని చెప్పేసి నీకు చెప్పడం జరుగుతున్నది. భూపతి గల్ల మైపాల్ అనేటవాడు ఒక దళితుడు. అతని గురించి ఒక మన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, ఆయన గీతారామస్వామి గారు ఉన్నప్పుడు ఆయన ఇవాళ ఒక దళితుల మీద చేయడానికి నువ్వు ఆఫీసర్లను పట్టుకొని ఏదైతే ఆట ఆడుతున్నావో, కిషన్ రెడ్డి నీకు హెచ్చరిస్తున్నా, ఎన్నడో నాడు నువ్వు గ్యారంటీ ఇబ్రాహీంపట్నం చల్లర నీళ్ళు లేవు చూడు, అట్లా ఎండిపోతావు అని చెప్పేసి చెప్పడం జరుగుతున్నది అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతున్నది. చిన్నపిల్లలను కిడ్నాప్కు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. అపహరణకు గురైన 3 పిల్లలను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు చంద్రానగుట్ట పోలీసులు. వీరి వద్ద నుంచి 35,000 నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. తేలికగా డబ్బులు సంపాదించడం కోసం పిల్లలను అపహరించడం, పిల్లలు లేని వారిని లక్షల్లో విక్రయించడం, వచ్చిన డబ్బుతో జల్సాలు చేయడం కోసం 9 మందితో కలిసి ఏర్పడిన అతి భయంకర అంతర్రాష్ట్ర ముఠానే ఈ కిడ్నాప్ గ్యాంగ్. పిల్లలను అపహరించక ముందే కొనుగోలుదారులు ఒప్పందం చేసుకొని అనంతరం ఒంటరిగా కనిపించే చిన్నారులనే లక్ష్యంగా ఈ కిడ్నాప్ గ్యాంగ్ టార్గెట్ చేస్తోంది.
తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో కిడ్నాప్కు పాల్పడుతూ తప్పించుకొని తిరుగుతున్న అంతర్రాష్ట్ర ముఠాను చంద్రాయణగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. बच्चों की हिफाजत के लिए क्या मैसेज देंगे बच्चों की हिफाजत के लिए हिफाजत के हम भी है जोश में ఇక్కడ చూడండి ఏమంటే ఒక అబ్బాయి ఉన్నాడు గోవర్నర్ తీసుకుంటారా అని మేము లక్ష రూపాయలు తీసుకుంటాం లక్ష రూపాయలు కానీ 3,50,000 తీస్తామంటే కాదు 3,10,000కి మేము ఒప్పుకునండి తీసుకున్నామండి. రాయమండ్రిలో మాకు అప్ చెప్తారండి వైజాగ్ కొరడని చెప్పండి వాళ్ళు మాకు చెప్పడం 3,10,000 తీసుకున్నాము. వాళ్ళ అగ్రిమెంట్లు కాగితాలు ఆధార్ కార్డులు ప్రూఫ్స్ అంతా ఇచ్చారు. అది పోలీసులకు అప్ చెప్తారు. మీ పేరు? నా పేరు కామాక్షి. ఒక సీక్వెన్స్లో లేదు కాబట్టి నా పేరు కోటేశ్వరం, నేను చంద్రాయణగుట్ట ఇన్స్పెక్టర్. అయితే మాకు 25/3/2019 రోజు ఒక కంప్లైంట్ వచ్చింది. ఏదంటే ఒక బాయ్ మిస్ అయినట్టు కంప్లైంట్ వచ్చింది. దాని మీద మనం ఇమీడియట్గా మనం కేసు రిజిస్టర్ చేసినాము. క్రైమ్ నెంబర్ 109/2019 అండర్ సెక్షన్ 363లో మనం కేసు రిజిస్టర్ చేసేసి మనం ఎఫర్ట్ చేస్తున్నాం. అయితే ఎఫర్ట్ చేస్తున్న క్రమంలో ఆల్ సీసీ ఫుటేజ్లు కానీ అన్ని వెరిఫై చేయడం జరిగింది. వెరిఫై చేసిన తర్వాత ముందుగా మనం ఒక 3 టీంలుగా డివైడ్ చేయడం జరిగింది. 3 టీంలు ఏదంటే ఎస్ఐ కృష్ణ ఆధ్వర్యంలో ఒక టీము, ఎస్ఐ కొండలరావు ఆధ్వర్యంలో ఇంకొక టీము, నా ఆధ్వర్యంలో ఒక టీంని ఫామ్ చేసేసి 3 టీంలుగా డివైడ్ చేసేసి ఏరియా మొత్తం అన్ని ఎఫర్ట్ చేయడం జరిగింది. ఎఫర్ట్ చేస్తున్న క్రమంలో ఈరోజు ఒక 10 o'clock మధ్యలో మనకి ఏంటంటే ఎంత ఎఫర్ట్ చేసిన క్రమంలో ఒక బండ్లగూడ ఎక్స్ రోడ్ దగ్గర మనకు ఒక ఇద్దరు సస్పీషియస్గా తిరుగుతున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ రాగానే ఎస్ఐ కృష్ణయ్య అలాంగ్ విత్ టీంతో పాటు పోయి ఇమీడియట్గా అప్రహెండ్ చేయడం జరిగింది. అప్రహెండ్ చేసేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో ఆయన మొత్తం ఆ కేసు గురించి చెప్పడం జరిగింది. అయితే మేము వాళ్ళు ఇమీడియట్గా ఏంటంటే ఆ రోజు మనం 25/3/2019 రోజు ఒక బాబుని ఇక్కడ క్యూబా కాలనీల నుంచి కిడ్నాప్ చేసినామని చెప్పేసి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఇమీడియట్గా ఆ బాబుని ఇతనితో పాటు ఎవరెవరు ఉన్నారు అంటే ఇతనితో అసలు మెయిన్ ఎవరంటే మన అప్రహెండ్ చేసింది ఎవరంటే గంగారెడ్డి తర్వాత ఫౌజియా. ఈ గంగారెడ్డి అన్న అతను గాజుల రామారావు ఉంటాడు. తర్వాత ఫౌజియా అనే యాక్చువల్గా ఏంటంటే టెంపరీ గురించి క్యూబా కాలనీ ఉంటుంది, యాక్చువల్గా వరంగల్ డిస్టిక్. అయితే వీళ్ళు ఎంఓ ఏంటంటే ఎవరైనా కూడా పిల్లగాళ్ళు ఒంటరిగా ఇంటి ముందర ఇంటికాడ పెట్టి ఉంటే లోపల ఇంట్లో పెట్టిన తర్వాత ఎవరు లేని చూసేసి పిల్లల్ని అటు చూసేసి రక్కీ చేసేసి ప్రీ ప్లాన్గా పిల్లల్ని కిడ్నాప్ చేయడం అనేది వీళ్ళ ఎంఓ. అదేవిధంగా ఈ ఎంఓ ప్రకారం అనేది బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. శ్రీలంకలో మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉంది. లంక ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసిన అమెరికా రాయబార కార్యాలయం. శ్రీలంక మృతుల సంఖ్య 359 కాదు 253. మృతుల సంఖ్యను సవరించిన శ్రీలంక వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ. వారణాసిలో పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ప్రధాని. భారీ ర్యాలీలు, బూత్ లెవెల్ కార్యకర్తల సమావేశాలతో బిజీగా ఉన్న నరేంద్ర మోదీ. టీచర్ల వ్యవహారాలను స్థానిక సంస్థలకు అప్పగించే యోచనలో ప్రభుత్వం. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత నిర్ణయం తీసుకోనున్న సీఎం కేసీఆర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.